మీరు సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని విన్నాం. ఎలా సార్ ఇప్పుడు ఆల్రెడీ లోతుల వరకు అంతా కెమికల్ వెళ్ళిపోయింది. మొత్తానికి అచ్చంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే దిగుబడి ఎలా? మీరు దానికి ఇచ్చే సొల్యూషన్ ఏంటి? అమ్మ, సేంద్రియ వ్యవసాయం పరిష్కార మార్గం కాదు మనకి. ఎందుకంటే భారతదేశానికి సేంద్రియ వ్యవసాయం మనం గత 10,000 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఒకప్పుడు మన జనాభా 3 కోట్లు ఉండేది. 3 కోట్ల నుంచి 30 కోట్లకు వచ్చింది. ఇవాళ 140 కోట్లకు వచ్చింది. దీనికి సమగ్ర పోషక యాజమాన్యం అనేటువంటిదే పరిష్కారం. అంటే ఇది ఏమీ లేదమ్మా, వినటానికి కొంచెం ఏదో పెద్ద దీర్ఘంగా ఉంది, కానీ పాత పద్ధతుల్ని కొత్త పద్ధతుల్ని మేళవించికిన వ్యవసాయం కింద చేసుకున్నట్లయితే భూమి ఆరోగ్యంతో పాటు వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. అంటే సేంద్రియంతో పాటు రసాయనిక ఎరువులు, సేంద్రియపు ఎరువులు ఒకదానికొకటి పోటీ కాదు. 1+1 రసాయనిక ఎరువులని సేంద్రియపు ఎరువులని కానీ వాడినట్లయితే 1+1 2 కాకుండా అది 4గా వస్తుంది. కేవలం ఏది వాడినా కూడా మనకు కావాల్సినటువంటి దిగుబడులు రావు. రసాయనిక ఎరువులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాడినప్పుడు దిగుబడిని పెంచినాయి, కానీ అచ్చంగా రసాయనిక ఎరువులు ఎట్లాంటివి అంటే బిర్యానీ లాంటివి. మనం బిర్యానీ బాగుందని ప్రతిరోజు బిర్యానీ తిని పెరుగన్నం తినకపోతే మన పొట్టలు ఏ విధంగా పాడవుతాయో ఇవాళ మన నేలతల్లి యొక్క ఆరోగ్యం ఆ విధంగా ఉంది. నేలతల్లి యొక్క ఆరోగ్యాన్ని పునర్నిర్మించటం మన అందరి బాధ్యత. మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.